డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పంచాయతీల రూపురేఖలు మారబోతున్నాయన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 ఇవ్వడం గొప్ప నిర్ణయమన్నారు. 34 ఏళ్ల చరిత్రను తిరగరాసినందుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. వేరే దేశమైనా సరే ఏదైనా సరే పల్లెల నుంచే మొదలవుతుంది. పల్లెల మీద ప్రేమ ఉండే నాయకులు ఎన్నుకోవాలని చెప్పి, పల్లెలను అభివృద్ధి చేసే నాయకులు ఎన్నుకోవాలని చెప్పి మహాత్మా గాంధీ గారు అనేకసార్లు చెప్పేవారు. మనం చూసుంటాం గత ప్రభుత్వంలో పల్లెల్లో ఏం జరిగిందో. రేపులు, మర్డర్లు, మానభంగాలు, హత్యాహత్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలు గత ప్రభుత్వంలో జరిగాయి. నిజమైన గాంధీ వారసులు ఎవరైనా ఉన్నారంటే అది మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పగలం మేము. అలాంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా చేసుకున్న ఆలోచనతో నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయని నిర్ణయం, ఏ ఒక్క నాయకుడు చేయండి పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. కాబట్టి ఆయనకి మేమంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం హ్యాట్సాప్తో. ఎందుకంటే మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 చరిత్ర ఇది. ఎవరో చేయండి పవన్ కళ్యాణ్ గారు చరిత్ర చూపించారు. అందుకే చెప్పింది మా ప్రభుత్వం అధికారం రాగానే పల్లెల రూపురేఖలు మారుస్తాం, పల్లెల భవిష్యత్తు మారుస్తాం, రాష్ట్రాన్ని రూపురేఖలు మారుస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఈరోజు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకోవాలని ప్రభుత్వాన్ని దగ్గర నుంచి జీవో విడుదల చేశారు. ఇది గర్వించాల్సిన